వీ హ్యావ్ టు సీ ఉన్న కొంది వీళ్ళు ఇంకా డిటోరియేట్ అవుతారా, ఇంకా బెటర్ గా మాట్లాడతారా, లాజికల్ గా మాట్లాడతారా అనేది చూడాలి. అండ్ హూ ఎవర్ టాకింగ్ అబౌట్ ఇది దూషించకుండా లాజికల్ గా మాట్లాడి వదిలేసేయండి. అండ్ యూట్యూబ్ లో ఎవరు మాట్లాడినా కానీ మీరు ఉద్రేకానికి బలి అవ్వద్దు. అండ్ యూట్యూబ్ లో వచ్చే వీడియోస్ కి, ఇన్స్టాగ్రామ్ లో వచ్చే వీడియోస్ కి మీరు ఉద్రేకానికి గురయ్యి మీరు వచ్చేసి బూతులు తిట్టడమో లేకపోతే మీరు అక్కడేమన్నా చెయ్యటమో మీ లోకల్ గా అయ్యేం చేయొద్దు. ఇఫ్ యూ వాంట్ టు టాక్, టేక్ ఎ మైక్, టాక్ ఇట్. బూతులు కాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరైనా కానీ వీళ్ళు ఇలాగే రేజ్ బైట్స్ వదిలేసి జనాల మధ్యలో కోపం తెప్పించేటట్టు మాట్లాడి సంహౌ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ మనీ వచ్చే ప్రాసెస్ ఎలా ఉంటుందో, లేకపోతే వాళ్ళ సపోర్టర్స్ ఎవరో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవరో మనకు తెలియదు. సో వాళ్ళు మాట్లాడినా, వాళ్ళు జైల్లోకి వెళ్ళినా బయటకు వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటారు ముందుగానే. అందుకే అంత ధైర్యంగా మాట్లాడగలుగుతారు. లేకపోతే నోరు మూసుకొని ప్రతి మాట ఆచితూచి మాట్లాడతారు. సో ప్రజలు ఎవరు వాళ్ళు మాట్లాడేదానికి కోపం తెచ్చుకొని కానీ, లేకపోతే వాళ్ళతో పాటు అమ్మ వీడిని బూతులు తిట్టాడు కాబట్టి నేను ఇంకా బూతులు తిడతా, వ్యూవర్షిప్ వస్తుంది, డబ్బులు వస్తాయి, ఏమీ రావు, బొక్కలోకి వెళ్తారు. అంతే. బీ కేర్ఫుల్.